ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా నిర్వహించే నాంపల్లి ఎగ్జిబిషన్ నుమాయిష్ లో స్టాల్స్ ఎంపిక అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని పలువురు స్టాల్స్ నిర్వాహకులు డిమాండ్ చేశారు. తెలంగాణ జనసమితి నాయకులతో కలిసి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్టాల్స్ నిర్వాహకుడు అక్బర్ అలీ, గాంధీ దర్శన్ కార్యదర్శి ప్రసాద్ తో కలిసి జనసమితి గ్రేటర్ అధ్యక్షుడు నర్సయ్య మాట్లాడారు. నుమాయిష్ లో మొత్తం 3000కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తే అధికారిక లెక్కల్లో మాత్రం 2000 స్టాల్స్ మాత్రమే చూపిస్తున్నారని తెలిపారు. మిగిలిన 1500 స్టాల్స్ ను ఏ పద్ధతిలో కేటాయిస్తున్నారో బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సొసైటీ లెక్కల ప్రకారము మినిమం స్టాల్ కు ₹1,00,000 రెంట్ ఉంటుందని, కానీ ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు అదనంగా 2-3 లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. స్టాల్స్ కేటాయించి కూడా పారదర్శకంగా జరపడం లేదని, కేవలం కొన్ని స్టాల్స్ కు మాత్రమే బహిరంగ వేలం వేస్తున్నారని పేర్కొన్నారు. మిగిలిన స్టాల్స్ కు వారిని నచ్చిన వాళ్ళకి ఇష్టమైన ధరలకు కేటాయిస్తున్నారని విమర్శించారు. గత ఏడాది సొసైటీ కన్వీనర్, ప్రస్తుత స్టాల్స్ అలాట్మెంట్ అడ్వైజర్ ప్రభశంకర్ కనుసన్నల్లోని అవకతవకలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్టాల్స్ కేటాయింపుపై ఒక కమిటీ వేసి విచారణ జరిపించాలని, అప్పుడే సొసైటీ చేస్తున్న అక్రమాలు బయటపడతాయన్నారు. స్టాల్స్ కేటాయింపులో స్థానికులకు అన్యాయం జరుగుతుందని, గోషామహల్ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు స్టాల్స్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం ఐటీ శాఖ మంత్రి, సొసైటీ అధ్యక్షుడు శ్రీధర్బాబు దృష్టికి తీసుకెళ్లామని నర్సయ్య అన్నారు. గాంధీ దర్శన్ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉన్న గాంధీ దర్శన్ బిల్డింగ్ ను ఎగ్జిబిషన్ సొసైటీ ఆక్రమించుకుందని అన్నారు. గాంధీజీకి సంబంధించిన వస్తువులను బయటపడేసి గాంధీ దర్శన్ బిల్డింగ్ ను కూడా స్టాల్స్ కు కేటాయించి మహాత్మా గాంధీని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్కమ్ తోని మేము స్కూళ్ళు నడిపిస్తున్నాం, కాలేజీలు నడిపిస్తున్నాం అని అంటున్నారు. ప్రైవేట్ స్కూల్లో ఏ ఫీజు అయితే ఉందో అదే ఫీజు వీళ్ళు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ కాలేజీలలో ఏదైనా డబ్బంతా ఎక్కడ పోతుంది, వీళ్ళు వసూలు చేసింది. సీఎం పేసీకి కూడా ఒక లెటర్ ఇచ్చినాము, మెమొరాండం ఇచ్చినాము. వచ్చి చెప్తాడా సాయంత్రం 5 గంటలకు వస్తున్నా అని చెప్పి ఆ 100 మంది అక్కడ జమ అయ్యే వరకు ఆయన రాడు. జమ అయినాక వస్తాడు. ఆయన రాగానే ఆయన బతిమిలాడాలి వచ్చి అందరూ. ఆ రకంగా ఆయన అక్కడ ప్రవర్తన సాగించుకుంటుండు. అయితే ముఖ్యంగా నేను చెప్పవలసిన విషయాలు ఏంటిదంటే, ఈ ప్రభాత్ శంకరు ఇన్లీగల్ కన్వీనర్ నాకు తెలిసినంత మాత్రం. ఎందుకంటే ఈ సంవత్సరము వేరే అతను కన్వీనర్గా ఎన్నికైన బడిన వ్యక్తిని పక్కన కూర్చొని పెట్టి ఈయననే అలాట్మెంట్ చేస్తుండు. కాబట్టి ఎగ్జిబిషన్ స్టాల్కు నవంబర్ 15 వరకు ఒక డెడ్ లైన్ డేట్ ఉంటుంది బుక్ చేసుకోవడానికి. అయితే ఆ బుకింగ్కు ₹1000 చెల్లించి బుక్ చేసుకుంటారు. ఇక ఇంత అలాట్మెంట్ చేయాలి లెక్క ప్రకారంగా చూస్తే. కానీ ఈ నెల మొత్తము నవంబరే కాకుండా డిసెంబర్ 30 ఇవాళ 29 ఇవాళ కూడా ఒకరిద్దరికి అలాట్మెంట్ చేసిండు ఆయన. అంటే తనకు నచ్చిన వాళ్ళకు, తనకు ఇష్టం ఉన్న వాళ్ళకే అలాట్మెంట్ చేస్తుంది. కాబట్టి మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఎగ్జిబిషన్ సొసైటీలో చాలా అవకతవకలు ఉన్నాయి. ఒక స్టాల్కు 8x8 స్టాల్కు ₹1,00,000 ఫిక్స్ చేసిర్రు రేటు. అది కాకుండా వాళ్ళకు ప్రీమియం రూపాన 2 లక్షలు ఎక్స్ట్రా కట్టాలంట. అది కట్టనోళ్లకు, అది కట్టమన్నోళ్లకు స్టాల్ ఇవ్వడం లేదు. దానికి 5 లక్షలు 4 లక్షలు డిమాండ్ వాళ్ళది ప్రీమియం. 3 లక్షలు ఏదైతే స్టాల్ బుక్ రేట్ ఫిక్స్ ఉందో దానికి 8 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఈ ప్రీమియం అనేది తీసుకొని మరి గవర్నమెంట్కు చూస్తారా లేదా, లేక సొసైటీ అకౌంట్లో పోతున్నాయా లేదా, అది కూడా మాకు తెలియదు. ఇది ప్రజలకు చూపెట్టాలి. రేపు రాని వాళ్లకు న్యాయబద్ధంగా స్టాల్స్ ఎంపిక చేయాలని, స్టాల్స్ బాధితులు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి తెలంగాణ జనసమితి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. గత నెల రోజుల నుంచి తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా పరోక్షంగా స్టాల్స్ ఎంపిక విధానంలో మీరు ఒక న్యాయబద్ధమైన విధానాన్ని పాటించండి మేము వినతి పత్రాల ద్వారా నేరుగా ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీని కలిసి
విన్నవించడం జరిగింది. ఎప్పటికీ వాళ్ళలో మార్పు రాకపోవడంతో ఆ సొసైటీ కమిటీ చేస్తున్నటువంటి దోపిడీ మాఫియాని ఎప్పటికైనా అరికట్టాల్సిన అవసరం ఉంది. ఈ తతంగం ఇలానే కొనసాగితే ఇదొక పెద్ద కుంభకోణంగా మారే ప్రమాదం ఉందని గ్రహించి స్టాల్స్ బాధితుల పక్షాన తెలంగాణ జనసమితి నిలబడి పోరాటం చేస్తుంది. వారి ఈ సమావేశానికి సంపూర్ణ మద్దతు తెలియజేయడం కోసమే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి యావత్ తెలంగాణ సమాజానికి, రాజకీయ పార్టీలకు, శాసనసభ్యులకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి ఈ అంశాన్ని తీసుకువెళ్లాలని 1938లో అప్పటి నిజాం నవాబు భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ రంగంలో ఉన్నటువంటి యువ పారిశ్రామికవేత్తలను మన దగ్గరికి తీసుకురావడం ద్వారా ఇక్కడ ఒక పారిశ్రామికంగా అభివృద్ధి చేయొచ్చు ఈ ప్రాంతాన్ని ఈ సొసైటీ ద్వారా నుమాయిష్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి 87 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ ఎగ్జిబిషన్ని ఏ విధంగా చేస్తున్నారనే విషయాలను మీ దృష్టికి మీడియా ద్వారా తీసుకురావాలనుకుంటున్నాం. ముఖ్యంగా